నమస్తే. నేను దేవులపల్లి అమ్మ. 2009, 2024 సరిగ్గా 15 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలు పట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ మార్గదర్శి అని, తమ నాయకుడని, ఆయన వారసత్వం తమకు కావాలని, అవసరమని, ఈ దేశాన్ని ఆయన ప్రగతి మార్గంలోకి నడిపించేందుకు కాంగ్రెస్కు ఎంతో సహాయకారిగా నిలబడ్డాడని, ఇంకా అనేకమైన విశేషణాలు. రాజీవ్ గాంధీకి ఆప్తమిత్రుడని, రాహుల్ గాంధీకి గురువు అని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, వెలుగులు విరజిమ్మడానికి కారణభూతుడైన వాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని 2009లో ఆయన మరణిస్తే 2024లో కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది. అది ఎక్కడ? ఇడుపులపాయలో ఎక్కడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్మారక చిహ్నం ఉన్నదో అక్కడికి వచ్చి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించి ఆ తర్వాత ఒక బహిరంగ సభలో మాట్లాడి ఈ మాటలన్నీ చెప్పినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఇంత గొప్ప వ్యక్తో, రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానం, రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు, రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంత ఆదర్శమో, ఎంత అవసరమో చెప్పినాడు. చప్పట్లు కొట్టాల్సిందే. రాజశేఖర రెడ్డి గారిని ఎవరు ఆయన గొప్పదనాన్ని గురించి చెప్పినా, ఆయన రాజకీయాలని గురించి చెప్పినా, ఆయన రాజకీయాల్లో ఆయన ఉన్నతిని గురించి ఎవరు శ్లాఘించినా, ఎవరు పొగిడినా మనం చప్పట్లు కొట్టాల్సిందే. కొడదాం. హఠాత్తుగా రాహుల్ గాంధీకి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఎందుకు వచ్చింది? హఠాత్తుగా నేను ఎందుకు అంటున్నానంటే, గాంధీల కుటుంబం ఏనాడు రాజశేఖర రెడ్డిని, ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డినే కాదు, రాష్ట్రాల్లో బలంగా ఎదిగే ఏ నాయకుడిని గౌరవించలేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరినీ తొక్కేయడానికే ప్రయత్నం చేసింది. మా కనుసన్నల్లో మెలగాలే, మా అదుపాజ్ఞంలో ఉండాలే అని అనుకున్నది తప్ప, ఒక నాయకుడు ఎదిగి వస్తూ ఉంటే ఆ నాయకుడిని మరింత ఎదగనివ్వాలి, ప్రోత్సహించాలి, జాతీయ రాజకీయాలకు అతను ఉపయోగించుకోవాలని ఏనాడు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఎవరి హయాంలోనైనా అదే జరిగింది కాంగ్రెస్ పార్టీలో. రాజశేఖర రెడ్డి గారి ఉదాహరణే తీసుకుందాం మనం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మాది అని ఇప్పుడు ఇవాళ వచ్చి రాహుల్ గాంధీ ఇడుపులపాయలో 15 ఏళ్ల తర్వాత చెప్తే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే ఇంకొక చోట సజీవంగా ఉన్నారు, ఇంకొక ఆలోచన విధానంలో ఆయన బ్రతికున్నారు, ఇంకొక రాజకీయ పక్షం ఆయనను అమరుణ్ణి చేసి కాపాడుకుంటూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇంకొకరికి వచ్చే అవకాశం లేదు. 15 ఏళ్ల తర్వాత వచ్చి ఆయన వారసత్వం మాది అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది జ్ఞాపకాల్లో, కోట్లాది మంది జీవితాల్లో, కోట్లాది మంది సమస్యల్లో, కోట్లాది మంది సమస్యల పరిష్కారంలో ఆయన బ్రతికే ఉన్నాడు. ఇంకా ఆయనను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవింపజేస్తూనే ఉన్నాడు ప్రతిరోజు రాజశేఖర రెడ్డి గారిని. కొత్తగా ఇవాళ ఎవరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పల్ని, ఆయన గుణగణాలని, ఆయన గొప్పతనాన్ని ఇవాళ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరము లేదు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, రాజశేఖర రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డిని గాంధీ కుటుంబం ఎన్నడూ గౌరవించలేదు. రాజశేఖర రెడ్డి ప్రజాదరణను,
రాజశేఖర రెడ్డి ఎదిగొస్తున్న తీరుని మొదటి నుంచి కూడా గాంధీ కుటుంబం, కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్న గాంధీ కుటుంబం మొదటి నుంచి కూడా తక్కువ అంచనానే వేసింది. ఎప్పుడైతే ఆయన ఎదుగుతున్నాడో, బలాఢ్యుడవుతున్నాడు, మన అదుపులో లేకుండా పోయే పరిస్థితి వస్తున్నది అనుకున్నప్పుడు ఆయనను తొక్కే ప్రయత్నమే చేసినారు. అంతే తప్ప ఏనాడు ఆయనను ప్రోత్సహించింది లేదు, ఆయన గుణగణాల్ని అభినందించింది లేదు, ఆయనకు ప్రజాసేవలో పని చేసుకునేందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది లేదు. 2009 ఆయన మరణించినారు. అంతకుముందు 2002, 2003లో ఆయన పాదయాత్ర చేసిన సందర్భం. ఆయన పాదయాత్ర సందర్భంలో ఒక దగ్గర ఆయన అస్వస్థుడై పడిపోతే ఆ ప్రాంతాల్లో వచ్చిన సోనియా గాంధీ కనీసం వచ్చి ఆయన్ని పరామర్శించలేదు. ఇది ఇవాళ కాంగ్రెస్ పెద్దలు ఖండిస్తూ ఉండవచ్చు, కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి ఆరోగ్యం బాగాలేదు, పాదయాత్ర మధ్యలో ఆయన అస్వస్థుడైనాడు, మీరు వచ్చి ఒకసారి పలకరిస్తే బాగుంటుంది అంటే, దట్ ఈజ్ హిజ్ హెడేక్ అని సోనియా గాంధీ వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు. తర్వాత మీడియాలో చదువుకున్నాం, మీడియాలో చూసినాం, విన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత సొంతంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాడు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఇచ్చిన ఎంపీల సంఖ్యే అవసరమైంది. ఒకసారి కాదు, 2004లో 2009లో కూడా 2 సార్లు ఆయన కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం నిలబడడానికి దోహదం చేసినవాడు. అయినా ఏం జరిగింది? 2009లో ఆయన మరణించిన తర్వాత శాసనసభలో ఎమోషన్స్ చాలా ఇదిగా ఉండే. శాసనసభ ఆవరణలో రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం పెడితే అక్కడి నుంచి తీయించేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కాదా ఆ రోజు అధికారంలో ఉన్నది? రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాన్ని తీసి బయటపడేస్తే ఆనాడు ఎందుకు రాజశేఖర రెడ్డి వారసత్వం మనది అనుకోలేదు ఎవరు? అప్పటికి రాహుల్ గాంధీ చాలా చురుకైన పాత్రని నిర్వహిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళందరికీ ఓదార్పు కోసం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తానంటే అడ్డుకున్నది ఎవరు? మేము చెప్పినట్టు వినకపోతే అనుభవించాల్సి వస్తుంది అని బెదిరించింది ఎవరు? ఆనాడు ఓదార్పు యాత్రను అనుమతించుంటే రాజశేఖర రెడ్డి కీర్తి చిరకాలం నిలిచిపోతుందనే భయంతో కదా వద్దన్నది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టి ఆ కేసుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది ఎవరు? అప్పుడు ఎవరున్నారు అధికారంలో? కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఎవరి అధీనంలో ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చడానికి ఇటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వారసులం మేము, రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు, ఆయన వారసత్వమే మాది, ఆయన ఆలోచన విధానం, ఆయన విచారధారతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పుకోవడం ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళ? రాజశేఖర రెడ్డి ఖాళీగా లేడు. ఇప్పటికే ఆయన వారసులు పనిచేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే ఆయన వారసులు ఆయన ఏమైతే కోరుకున్నాడో, ఎటువంటి సేవ అయితే ప్రజలకు చేయాలని కోరుకున్నాడో అటువంటి సేవ ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అందుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చి మేము రాజశేఖర రెడ్డి వారసులం అని, రాజశేఖర రెడ్డి వారసురాలైన షర్మిలను గెలిపించండి, ఆమెను లోక్సభలో చూడాలి మేము, రాజశేఖర రెడ్డి గారి
ఆలోచన విధానాన్ని లోక్సభలో ఆమె వినిపించాలి. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఆమె నడుచుకోవడానికి లోక్సభకు పంపండి అని అడగడంలో అర్థం లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల్లో బాధలు అనుభవించిన వాళ్ళలో అప్పుడు షర్మిల కూడా ఉన్నది. ఇప్పుడు ఆమె మర్చిపోయి ఉండవచ్చు ఇతరేతర కారణాల వల్ల. ఆమె ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలే కాంగ్రెస్ తరఫున కడప నుంచి పోటీ చేస్తూ ఉండవచ్చు గెలవడం కోసం అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్లో లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కాంగ్రెస్లో లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇప్పటికే ఇంకో చోట దివ్యంగా వెలుగుతూ ఉన్నది. ఇంకొక మాట చివరిలో చెప్పుకోవాలి. ఇవాళ 10 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తూ ఉన్నది. 13వ తేదీన పోలింగ్ ఉన్నది. అన్ని రాష్ట్రాలను వదిలేసి రాహుల్ గాంధీ వాళ్ళ కడపకు వచ్చి ఎడుపులపాయకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం మాది అని చెప్పుకునే దుస్సాహసం చేసినాడు. అంటే ఇవాళ అవతల రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎంత భయపెడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీని, ఎంత భయపెడుతూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల్ని అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ.